బీజేపీ మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కి ఊహించని షాక్ తగిలింది. ఓ సామాన్య మహిళ ఆయన నడి రోడ్డుపైన నిలదీసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాల తీరుకు నిరసనగా ముంబైలోని వర్లీలో బీజేపీ భారీ జన్ ఆక్రోష్ ర్యాలీ మొదలుపెట్టింది. అందులో భాగంగానే జంబూరి మైదానం నుంచి ఎన్ఎస్సీఐ డోమ్ వరకు బీజేపీ నేత మంత్రి గిరీష్ మహాజన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో ఓ మహిళ హఠాత్తుగా గిరీష్ మహాజన్ వద్దకు వెళ్లి గట్టిగా నిలదీసింది. తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళుతున్నానని, గంటకు పైగా ట్రాఫిక్లో చిక్కుకుపోయానని చెప్పిన ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోండి, రోడ్డు బ్లాక్ చేసి ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ వీడియో కెమెరాల ముందే విరుచుకుపడింది. I want the fucking traffic moving. Wherever you want to fucking shout, वहाँ मैदान में जाइए, रोड पर नहीं. Okay? Did you not understand? Did you not understand? अरे जाइए, मैं बात करता हूँ. मेरे से कोई बात नहीं करेगा. यहाँ से इस ट्रैफिक को हटाओ. आप कहाँ रहते हैं? आप कहाँ रहते हैं? यहाँ रहते हैं. चलो, आपको क्या प्रॉब्लम है? मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर चलो, 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? हाँ बढ़ाओ. I want the fucking. మంత్రి పోలీసులు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఆమె తగ్గలేదు. పక్కనే గ్రౌండ్ ఉంది కదా, అక్కడ నిరసన తెలపకుండా రోడ్ల మీద ఈ గొడవేంటి అని సూటిగా ప్రశ్నించింది. పోలీసులు ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా షటప్, నాతో మాట్లాడకండి, ముందు ట్రాఫిక్ క్లియర్ చేయండి అంటూ సీరియస్ అయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి సైతం ఆ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సామాన్యుల కష్టాలు రాజకీయ నాయకులకు పట్టవా అంటూ నెటిజన్లు ఆ మహిళకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. I want the fucking traffic moving. Wherever you want to fucking shout, वहाँ मैदान में जाइए, रोड पर नहीं. Okay? Did you not understand? Did you not understand? अरे जाइए, मैं बात करता हूँ.